కలను సాకారం చేసుకోవడానికి కడదాకా పోరాడే నైజమే ఆ యువకుణ్ణి ఉన్నత శిఖరాలపై నిలబెట్టింది. తండ్రి సూచన మేరకు మైసూర్లోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. 4 ఏళ్లు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో టాప్ ర్యాంకింగ్ తెచ్చుకున్నాడు. దాంతో కాన్పూర్ ఐఐటి తలుపులు తెరుచుకున్నాయి. అనుకున్నది సాధించగల అద్భుత సామర్థ్యమే అంతర్జాతీయ ఐటీ రంగంలో ఆయనకు విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆయనే నాగావర రామారావు నారాయణమూర్తి. సాఫ్ట్వేర్ రారాజుగా జగమెరిగిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అధినేతగా ఆయన అనూహ్య విజయాల్ని సాధించారు. సిలికాన్ వ్యాలీ తరహా వ్యవస్థను స్వదేశంలో నెలకొల్పారు. ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో సంచలనాలే సృష్టించారు. మన దేశంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు, 2 అంకెలలో డెవలప్మెంట్ కేంద్రాలు, విదేశాల్లో కార్యాలయాలు, షేర్ మార్కెట్లో శిఖరాగ్రాన దర్శనమిచ్చే ఈక్విటీ వాటాలు, టూకీగా చెప్పాలంటే ఇది ఇన్ఫోసిస్ ప్రభావం. నారాయణమూర్తి ప్రతిభకు, ప్రణాళికాబద్ధమైన ఆచరణకు నిరుపమాన తార్కాణం. బెంగళూరులోని ఆయన సంస్థను సందర్శించే ప్రముఖుల్లో ఏకంగా దేశాధినేతలే ఉండడం విశేషం. అమెరికా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించడం వెనక నారాయణమూర్తి కృషి, సుదూర దృష్టి, వ్యూహరచనలో ఊహకందని పరిణతి ముప్పేటా పెనవేసుకున్నాయి. 1969 కాన్పూర్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసిన నారాయణమూర్తికి ఎయిర్ ఇండియా, హెచ్ఎంటి, ఈసీఐఎల్, టెల్కో లాంటి సంస్థల్లో మంచి అవకాశాలొచ్చాయి. కానీ ఆయన మనసంతా కంప్యూటర్ల మీదే. అభిరుచి ఉన్న రంగంలో ఉద్యోగం రానే వచ్చింది. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్గా కెరీర్ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఐఐఎం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లోంచి హెల్లెట్ ప్లేకార్డ్ మినీ కంప్యూటర్లను తెప్పించింది. అప్పట్లో స్టాన్ఫోర్డ్ తర్వాత ఈ తరహా కంప్యూటర్లను నెలకొల్పిన బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్ ఒక్కటి మాత్రమే. దాంతో నారాయణమూర్తి కలలుగన్న అవకాశం కలిసి వచ్చినట్లయింది. రోజుకు 20 గంటల పాటు పనిచేస్తూ ఎన్నో విషయాల్ని ఆయన నేర్చుకున్నారు. ఆ సమయంలో నారాయణమూర్తి ఈసీఐఎల్ కోసం దేశంలో తొలి బేసిక్ ఇంటర్ప్రెటర్కు రూపకల్పన చేశారు. ఐఐఎంలోనూ ఆయన కృషికి మంచి గుర్తింపు లభించింది. దీంతో ఫ్రాన్స్ నుంచి అవకాశం వెతుకుంటూ వచ్చింది. ప్యారిస్లోని చార్లెస్ డిగాలే విమానాశ్రయంలో ఎయిర్ కార్గోను హ్యాండిల్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ను నెలకొల్పేందుకు సెసా అనే సంస్థ నుంచి నారాయణమూర్తికి పిలుపు వచ్చింది. అక్కడి 2 ఏళ్ల కాలంలో ఫ్రెంచ్తో పాటు జీవితానికి గుణపాఠాల్లాంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మొదటి నుంచి సామ్యవాద భావజాలాన్ని అమితంగా ఇష్టపడే నారాయణమూర్తి సమాజంలోని సంపదను సమానంగా పంచాలంటే ముందుగా దాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. నేను యూరప్ వెళ్ళినప్పుడు అనేక మందిని కలిశాను. అక్కడ ఎంతో అధ్యయనం చేశాను. పేదరికాన్ని రూపుమాపడానికి ఒకటే మార్గం ఉందని బోధపడింది. అది ఉద్యోగాలను సృష్టించడం అని నాకు అర్థమైంది. ఉద్యోగాలను సృష్టించేందుకు ఏకైక మార్గం వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడం. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వాలు దీనికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే నాకు సామ్యవాద సిద్ధాంతాలు పనిచేయడం లేదని అర్థమైంది. ఈ పరిణామాలన్నింటినీ మనం చూశాం. ప్రపంచవ్యాప్తంగా అవి విఫలమయ్యాయి. అందువల్ల నా దృక్పథం కూడా మారింది. ఆ తరువాత స్వదేశానికి తిరిగొచ్చిన నారాయణమూర్తి పూణేలోని శ్రీ సంస్థలో చేరారు. అక్కడి పని, దాని ఫలితాలు ఆయనకు తృప్తినివ్వలేదు. ఏదో అసంతృప్తి.
ఏదో సాధించలేకపోతున్నాననే వెలితి. కానీ పూణే జీవితం ఆయనకో తీయని అనుభవాన్ని మిగిల్చింది. అక్కడి టెల్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుధా కులకర్ణితో విడదీయలేని అనుబంధాన్ని ప్రసాదించింది. పరిచయం నుంచి అంకురించిన స్నేహం, స్నేహం నుంచి మొగ్గతొడిగిన ప్రేమ పెళ్లికి పునాదులు వేశాయి. 1978లో మంగళ వాయిద్యాలు మోగాయి. అదే సమయంలో నారాయణమూర్తికి ముంబైలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టంలో సాఫ్ట్వేర్ విభాగానికి అధిపతిగా ఉద్యోగం వచ్చింది. సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం ద్వారా సంపద ఎలా సృష్టించవచ్చో అప్పుడే తెలుసుకున్నారాయన. తన విభాగంలో 6 వృత్తి నిపుణుల్ని ఆయన నియమించారు. భవిష్యత్తులో సంపదను సృష్టించే తనదైన బృందానికి అక్కడే ఆయన సారథ్యం వహించారు. 1981 ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్లోని నారాయణమూర్తి సాఫ్ట్వేర్ బృందం కొత్త ఆలోచనలతో కదిలింది. భారతీయ మేధస్సు నుంచి పల్లవించిన సాఫ్ట్వేర్ను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్న ప్రతిపాదన వారిలో చర్చకు వచ్చింది. 1981లోనే పీసీలు, నెట్ బాక్సులు మన దేశంలోకి రావడం ఆరంభమైంది. కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్వేర్కు మంచి భవిష్యత్తు ఉందని అప్పట్లోనే ఊహించాను. దానికి సంబంధించిన ప్రతిభ పుష్కలంగా మన దేశంలో ఉంది. అందుకే ఇక్కడ సాఫ్ట్వేర్ని తయారు చేసి G7 దేశాలకు ఎందుకు ఎగుమతి చేయకూడదు అన్న ఆలోచన నాలో మొలకెత్తింది. ఫలితంగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్కు ఓ స్పష్టమైన రూపాన్నిచ్చింది. సుధామూర్తి తన సేవింగ్స్ ఖాతాలోని 10,000 రూపాయల్ని తీసి నారాయణమూర్తికిచ్చారు. అలా 7 సభ్యులు తలా 10,000 వేసుకుని పెట్టుబడి సమకూర్చుకున్నారు. హెచ్డిఎఫ్సి వారి రుణ సాయంతో పూణేలోని శివాజీనగర్లో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసి తమ తొలి రిజిస్టర్డ్ ఆఫీసును ఆరంభించారు. కానీ మౌలిక వసతులు ప్రశ్నార్థకమయ్యాయి. ఇన్ఫోసిస్కు సొంత ఫోన్ కావాలి, కంప్యూటర్ కొనుగోలు చేయాలి. ఆ రోజుల్లో ఫోన్ కనెక్షన్ కోసం ఏళ్లపాటు వెయిటింగ్ లిస్టులో క్యూ కట్టాల్సి వచ్చేది. విదేశాల నుంచి కంప్యూటర్ను దిగుమతి చేసుకునేందుకు లైసెన్స్ కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సొచ్చేది. ఈ పని నారాయణమూర్తి తన తలకెత్తుకున్నారు. ఢిల్లీ చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. ఫలితం రాకపోవడంతో అమెరికాలో మకాం వేశారు. ఇది ఓ రకంగా కుటుంబ జీవితానికి ఆయన్ని దూరం చేసిందనాలి. సాఫ్ట్వేర్ వ్యాపారం అంటే ఏమిటో చాలా మందికి తెలియని ఆ రోజుల్లో సంస్థకు పెట్టుబడి సమకూర్చడం గగనమైపోయింది. ప్రతి పైసా కోసం బ్యాంకుల్ని ఒప్పించాల్సొచ్చేది. విదేశీ కస్టమర్ల నుంచి చెల్లింపులు రావడంలో ఆలస్యం జరిగిన సందర్భాలు కూడా ఎన్నో. దీనికి తోడు అమెరికా నుంచి కంప్యూటర్లను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన రుణం, విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు అడుగడుగునా సమస్యల్ని సృష్టించాయి. అయితే నారాయణమూర్తి సారథ్యంలోని బృందంలోని సభ్యులంతా ఒకే మాట ఒకే చోట నినాదాన్ని ఆచరణలో చూపారు. ఒక దశలో కొందరు సభ్యులు వెనక్కు తగ్గారు. సంస్థ అమ్మివేస్తే మంచిదన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇది నారాయణమూర్తికి నచ్చలేదు. వారి వాటాల్ని తాను కొనుగోలు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. అప్పటికి నష్టాలు కష్టాలు ఎన్నో ఉన్నా ఎప్పటికైనా వెలుగుల తీరం చేరగలం అన్న నమ్మకమే ఆయన్ను ముందుకు నడిపించింది. అదే నేటి విజయాలకు బాట వేసింది. ఇన్ఫోసిస్ కీర్తి పతాకను ఎంతో ఎత్తులకు ఎగరేసింది. అసాధ్యాలను సుసాధ్యం చేయటమే అసలైన నాయకత్వ లక్షణమని నారాయణమూర్తి నిరూపించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలు ఇన్ఫోసిస్లో జవాన్ని, జీవాన్ని నింపాయి. అప్పట్లో ఇన్ఫోసిస్ వార్షిక టర్నోవర్ 5 కోట్ల రూపాయలు కాగా ఆ తరువాతి కాలంలో అది 100 రెట్లు దాటింది. అదే సమయంలో భారత ప్రభుత్వం ద్వారాలు తెరవడంతో పేరు మోసిన IBM, హెల్ప్ ప్లేకార్డ్, సన్ లాంటి బహుళజాతి సంస్థలు రంగప్రవేశం చేశాయి. అప్పట్లో నాస్కామ్ అధ్యక్షుడిగా ఉన్న నారాయణమూర్తి తలుచుకుంటే బహుళజాతి సంస్థలపై ఆంక్షలు విధించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేవారే. కానీ ఆయన పోటీని ఆహ్వానించారు. దానికి తగ్గట్టుగా తమ నాణ్యతా ప్రమాణాల్ని పెంచుకోవాలని సంకల్పించారు.
Basically, భౌగోళికంగా అత్యుత్తమ సంస్థలతో మేము పనిచేయాల్సి ఉంటుంది. benchmark ourselves with అందులో భాగంగా పనిలో అమోఘమైన ఊహాశక్తిని, ప్రమాణాల్ని సంతరించుకోవాలి. వ్యక్తిగత ప్రయోజనాల్ని పక్కన పెట్టి సంస్థ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. యువతరానికి అవకాశాలు ఇవ్వాలి. సంకుచిత ధోరణి విడిచిపెట్టి విశాల దృక్పథం కలిగి ఉండాలి. మన పోటీదారుల్ని గౌరవించాలి. నా దృష్టిలో ఈ లక్షణాలు చాలా అవసరమైనవి. these are some of the things that we have to do. బహుళజాతి సంస్థలు ఎరవేయటంతో భారతీయ కంపెనీల నుంచి సమర్థులైన నిపుణులు వలస వెళ్లడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్టలు వేయాలంటే ఒక్కటే మార్గం. ప్రపంచంలో మరే సంస్థలోనూ లభించని సౌకర్యాల్ని, జీతాల్ని అందించాలి. పని వాతావరణాన్ని కల్పించాలి. యజమాని, పనివాడు లాంటి పాత భావాల్ని పక్కన పెట్టి అంతా ఒక జట్టు అనే స్ఫూర్తి అందరిలో రగుల్కొల్పాలి. ఇది నారాయణమూర్తి సంకల్పం. వెంటనే అది ఆచరణలోకొచ్చింది. అనూహ్య ఫలితాలనిచ్చింది. ఇన్ఫోసిస్ను అగ్రపథంలో నిలిపింది. All that globalization does is ప్రపంచీకరణ మూలంగా వివిధ దేశాల మధ్య పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఇది వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది, వివిధ దేశాల మధ్య శాంతి, సహృద్భావాన్ని పెంపొందింపజేస్తుంది. వర్తకం ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న తర్వాత ఒకరితో ఒకరు కలహించుకునే అవకాశం ఉండదు. యుద్ధాలు ఉండవు. సరైన నాయకుల చేతుల్లో జరిగే ప్రపంచీకరణ పెద్ద వరం అని నేను భావిస్తాను. Globalization is a big boon. సంపదను సృష్టించడం, పంచడం అన్న భావనను ఆచరణలోకి తీసుకువచ్చిన వ్యక్తి నారాయణమూర్తి. 1994లో ఆయన ఎంప్లాయీస్ స్టాక్ ప్లాన్ ఆప్షన్ను ప్రారంభించారు. ఇన్ఫోసిస్ సిబ్బందికి తన కంపెనీలోని వాటాలను కొనుగోలు చేసుకునే వెసులుబాటును కలిగించారు. ఫలితంగా ఇన్ఫోసిస్ శ్రీమంతుల నిలయంగా, లక్ష్మీ నివాసంగా మారిపోయింది. నేడు స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ వాటాల విలువను ప్రాతిపదికగా తీసుకుంటే ఆ సంస్థలో కోట్ల రూపాయలకు పైన సంపద ఉన్నవారు 400 మందికి పైగా ఉన్నారు. లక్షాధికారుల సంఖ్య వేలల్లో ఉంది. There is మన దేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మనం ఆతృత చెందాల్సిన పని లేదు. మన దగ్గర మంచి ఆలోచనలు ఉన్నంతకాలం, వీటికి మార్కెట్ ఉన్నంతకాలం, కలిసికట్టుగా మంచి విలువలతో మనం పనిచేసినంతకాలం డబ్బు సమస్య కాదు. దానంతట అదే వస్తుంది. ముందుకు సాగిపోవాలి. ఉద్యోగాలు సృష్టించాలి. పేదరిక సమస్యను నిర్మూలించాలి. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భవన సముదాయం అనేక వసతుల సమాహారం. అందులో సాఫ్ట్వేర్ ఉత్పత్తులతో పాటు సిబ్బంది సేద తీరేందుకు ఎన్నో సదుపాయాలున్నాయి. వారిలో ఎప్పటికప్పుడు జవసత్వాలు పెంపొందించేందుకు ఆహ్లాదకరమైన ఏర్పాట్లు ఇన్ఫోసిస్ ఆవరణలో ఉన్నాయి. పూణే, మంగళూరు, భువనేశ్వర్, చెన్నై లాంటి ఇతర కేంద్రాల్లో సైతం ఈ సంస్థ ఇదే తరహా వసతుల్ని సమకూర్చింది. whatever little ఇన్ఫోసిస్ కొద్దిపాటి అభివృద్ధి సాధించిందంటే అందుకు కారణం మేము అనుసరించిన మెరుగైన సూత్రాలే. భౌగోళికమైన నైపుణ్యానికి సరిపడే ఖచ్చితమైన ప్రమాణాలు మేము పాటిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలతో పోటీ పడుతున్నాం. ఆ సంస్థలు పాటించే నాణ్యమైన పద్ధతులను చూసి మేము ఎంతో నేర్చుకున్నాం, ఆచరణలో పెట్టాం. మేం చేపట్టిన ప్రతి పనిలో వేగాన్ని, కల్పనని, అమోఘమైన నైపుణ్యాన్ని జోడించాం. కార్పొరేట్ నిర్వహణలో ఉన్నత శ్రేణికి చెందిన సూత్రాలనే మేము ఆచరిస్తున్నాం. మేం మెరికల్ లాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటున్నాం. వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాం. సంస్థ అంటే మానవుల సముదాయం అని, అందులో మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తమ సంస్థలో పనిచేసే అటెండర్లు, కారు డ్రైవర్ల గృహాల్లో శుభకార్యాలకు సైతం భార్య సుధామూర్తితో కలిసి ఆయన హాజరవుతారు. అనుభూతుల్లో పాలు పంచుకోవటం ద్వారా తాను అందరివాడినేనని చేతల ద్వారా వెల్లడిస్తారాయన. నారాయణమూర్తి నేతృత్వంలోని కార్పొరేట్ కార్యాలయం ఓ విద్యాలయం. ఎక్కడ చూసినా నేర్చుకునే వాతావరణం, వృత్తి నైపుణ్యానికి ఉన్నత స్థానం, ప్రతిభకు పట్టాభిషేకం. Well, we look for learnability. ఇక్కడ మేము నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. కొన్ని సందర్భాల నుంచి, సన్నివేశాల నుంచి నేర్చుకుని వాటికి సరికొత్త సందర్భాలకి, సన్నివేశానికి అన్వయించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. ఎందుకంటే
మా వ్యాపారంలో ఎప్పటికప్పుడు అంతా మారిపోతుంది. మా వినియోగదారులు అనేక దేశాలకు, సంస్కృతులకు చెందినవారు. ఏ రోజుకు ఆ రోజు సరికొత్త టెక్నాలజీలతో పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఒక బృందంలా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇతరుల ప్రతిభను గౌరవించాలి. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మా పనులు 97% విదేశాలకు సంబంధించినవే. ఈ లక్షణాన్ని మేము సంతరించుకోవాలి. Some of the qualities that we look for. సిరి సంపదలు నారాయణమూర్తి దృక్పథాన్ని మార్చలేదు. వ్యక్తిగత జీవితంపై ప్రభావాన్ని చూపించలేదు. మైసూర్ మధ్యతరగతి కుటుంబీకుల ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఆయన దినచర్యల్లో ప్రతిబింబిస్తాయి. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ రంగంలో సాధికార ముద్ర వేసిన ఇన్ఫోసిస్ అధినేతకు 1996-97లో జేఆర్డీ టాటా కార్పొరేట్ లీడర్షిప్ అవార్డు లభించింది. 1998లో ఐఐటి కాన్పూర్ తమ పాత విద్యార్థి అయిన నారాయణమూర్తిని విశిష్ట పురస్కారంతో అరుదైన రీతిలో గౌరవించింది. బిజినెస్ వీక్ పత్రిక 1998 నుంచి 2000 వరకు వరుసగా 3 ఏళ్ల పాటు ది స్టార్ ఆఫ్ ఏషియా జాబితాలో నారాయణమూర్తి పేరును చేర్చింది. 1999లో బిజినెస్ ఇండియా పత్రిక బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా, అదే సంవత్సరం బిజినెస్ వీక్ టాప్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఆయన్ను గుర్తించాయి. 2000 సంవత్సరంలో ఏషియా వీక్ పవర్ 50లో ఆయన పేరును చేర్చింది. అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. 2001లో ప్రపంచంలోని 25 మంది ప్రముఖ ఎగ్జిక్యూటివ్స్లో ఒకరిగా టైమ్, సిఎన్ఎన్లు నారాయణమూర్తిని గుర్తించాయి. అదే ఏడాది స్విట్జర్లాండ్కు చెందిన మ్యాక్స్ కిడైని లిబర్టీ ఆయన్ను వరించింది. 2003లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ నుంచి ఏషియా బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ఎర్నెస్ట్ యంగ్ నుంచి వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు ఆయనకు లభించాయి. భారత, ఫ్రాన్స్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పినందుకు గాను 2003లో ఇండో ఫ్రెంచ్ ఫోరం మెడల్ను అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఆయనే. ఒక దశ దాటిన తరువాత వ్యక్తి తన సంపదను సమాజంలో మార్పును తీసుకువచ్చే అవకాశంగా చూడాలన్నది నారాయణమూర్తి దృక్పథం. దీనికి ఆయన అర్ధాంగి సుధామూర్తి సంకల్పం తోడయింది. ఫలితంగా సుధామూర్తి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూపుదిద్దుకుంది. ఇన్ఫోసిస్ సంపాదనలో కొంత శాతాన్ని విధిగా ఈ ఫౌండేషన్ ఖాతాలో జమ చేస్తూ ఆ ధనాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. If we can create an India where every child మన దేశంలోని ప్రతి శిశువుకి మంచి చదువు, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం వీటిని అందుబాటులో ఉంచగలిగితే అది ఎంతో మేలు చేస్తుంది. if we can have an India which is respected globally, ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. every one of us, ఈ దిశగా మనలోని ప్రతి ఒక్కరూ కృషి makes చేయాలి, every effort, త్యాగాలు make all చేయాలి. the sacrifices వాటి ద్వారా రాబోయే so that the తరాలకు next generation మేలు is చేకూరుతుంది. better off. I think it's a wonderful society. తన అర్ధాంగి వెన్నుదన్నుగా ఉండటం వల్లనే తాను విజయాల్ని సాధించగలిగానని నారాయణమూర్తి అనేక సందర్భాల్లో పేర్కొంటారు. You know, I have never balanced my కుటుంబ జీవనం, వృత్తి జీవనం ఈ రెండింటి మధ్య నేను సమతౌల్యం పాటించలేకపోయాను. ఎప్పుడు పనిలోనే మునిగి ఉండేవాడిని, ఆఫీసులోనే గడిపేవాడిని. 12 సంవత్సరాల క్రితం వరకు ఏడాదిలో 300 రోజులు పై చిలుకు కాలం నేను విదేశాల్లో గడిపేవాడిని. నా మనసును గుర్తెరిగిన భార్య లభించడం నా అదృష్టం. మా పిల్లల్ని ఆమె పెంచింది. 2011లో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్ గా బాధ్యతల నుండి తప్పుకున్నాక సంస్థ అభివృద్ధి కార్యకలాపాల్లో వేగం తగ్గింది. సంస్థ ప్రతినిధులు ఇతర వ్యాపకాల్లో మునిగిపోవడంతో ఆ సమయంలో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు అనూహ్యంగా అభివృద్ధి బాటలో పయనించసాగాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ లాభాలు పడిపోయాయి. అయితే ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులు ఇన్ఫోసిస్ అభివృద్ధి పథ నిర్దేశకుడైన నారాయణమూర్తిని తిరిగి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించమని కోరారు. దరిమిలా జూన్ 1, 2013న నారాయణమూర్తి సంస్థ చైర్మన్గా తిరిగి విధుల్లో చేరారు. భారతదేశ ఆర్థిక ప్రగతిలో, సామాజిక అభివృద్ధి కృషిలో
నారాయణమూర్తి పాలు పంచుకున్నందుకు 2008లో భారత ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. 2011, 2012, 2013లో హోవర్ మెడల్, ఎన్డీటీవీ అవార్డ్, ఫిలాంథ్రఫిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అందుకున్న నారాయణమూర్తి విశిష్ట వ్యక్తిగా నిలిచారు. వేల సంఖ్యలో ఇన్ఫోసియన్లను ఏకైక గమ్యం వైపు ఒకే శృతిలో నడిపిస్తున్న సమర్థ నిర్వాహకుడు, సమాజానికి నిజమైన మార్గదర్శి నారాయణమూర్తి. ఆయన మార్గం అనితర సాధ్యం. అతని విజయాలు ఈ దేశానికే స్ఫూర్తిదాయకం.